గురుబంధుజనులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మనకు అధ్యక్షుల వారు సుదీర్ఘంగా చెప్పారు. ముందే ప్లాన్ వేసినట్లున్నాడు. చక్కగా రైల్వే స్టేషన్ పోదామని అనుకునేటోళ్ళు చాలా మంది ఉన్నారు, మాట్లాడేటోళ్ళు ఉన్నారు. కార్యక్రమము చాలా ప్రొలాంగ్ అవుతుంది. సరే, ఈ కార్యక్రమానికి ఎంతో గొప్పదైనటువంటి కార్యక్రమంగా తలపెట్టి ఇంతవరకు మనము కన్నుల పండుగగా ఈ కార్యక్రమాన్ని నడిపించుకున్నాము. కొంచెము ఇంకా విషయాలు ఏమున్నాయంటే, బోధ విషయాలు కానీ ఇవి కానీ, గురువుకి పూజ చేసుకుంటూ పోతే మనకు శాల్వలు కప్పుకుంటూ పోతే, ఒక దగ్గర దండలు శాల్వలు వేస్తూ పోతే కాల పరిస్థితి ఏమైతుందంటే, ఎండాకాలం ఉంటుంది, ఊపిరి ఆడదు, లోపల రీహైడ్రేషన్ అనేటటువంటిది వస్తుంది చాలాసేపు ఉంటే కూడా. తర్వాత మనకు నీరాజనం కానీ, దీపం దర్శనం కానీ ఇవన్నీ చేసేటప్పుడు మనం కొంతవరకు పూజ చేసి, గురుగారు అట్లే నిద్రలో వెళ్ళిపోతా ఉంటాడు, మనము మేల్క్ అనేటటువంటిది చేయాలి. జాగ్రత్తలకు తీసుకొచ్చినాక దీపంని కానీ, నీరాజనం కానీ, మంగళారతి కానీ నిద్ర లోపల ఇవ్వకూడదు, జాగ్రత్త అవస్థలనే ఉండాలి. ఇప్పుడు అయ్యగారు దూరం నుంచి వస్తాడు, వచ్చినప్పుడు బట్టలు మాసినాయా, తిన్నడా లేదా అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మన కొరకు మన సమయంని కేటాయించి వాళ్ళకి సేవలు చేస్తే మనకు బోధ చెప్పేటటువంటి సమయం మిగులుతుంది, మనకు ఫలితం వస్తుంది. గంటల తరబడి వ్యక్తిగతంగా పూజ మాత్రము చేయకూడదు. వంశవృక్షం పెట్టుకొని అయ్యగారిని పెట్టుకొని పరంపర పెట్టేసి పూజలు చేసుకొని మళ్ళీ ఒక 5-10 నిమిషాలు ఉంటది. భక్తునికి చాలా ఆనందపడి చేయాలి షోడశోపచార పూజ, చాలా సమయం చేయాలనేటటువంటిది ఎవరికైనా ఉంటది తపన. కానీ అది తగ్గించుకొని మనము వ్యక్తి పూజ అనేటటువంటిది ఉండకూడదు. వ్యక్తి పూజ చాలా డేంజర్ అయినటువంటిది. తను తాను పొగడుకోవడం అనేటటువంటిది, పరులను నిందించడం అనేటివి కూడా సేమ్ అయినటువంటిది. దానికి దీనికి ఏం భేదం లేదు. ఒక 15 నిమిషాలు 10 నిమిషాలు కేటాయించుకొని పాద పూజ చేసుకొని, ఆ విధంగా ఎక్కువ సమయం తీసుకోకుండా అందరం కలిసి లేనటువంటి వాళ్ళకు చేస్తే బాగుంటుంది. పూజ ఉండేటటువంటి వాళ్ళకు ఉంటది, భక్తులకు ప్రేమ ఉంటది, మేము ఇట్లా చూడాలి అట్లా చూడాలి అనేటటువంటిది చాలా తాపత్రయం ఉంటది. కొంత మనుషులు ఏమంటారంటే, నిన్న మొన్న జరిగినటువంటి విషయాలు, మందిరాలు ఎందుకు కట్టుకుంటామంటే, అయ్యగారి పేరు మీద కట్టినాము, తర్వాత నాకు పూజ ఎవరు చేస్తారు అందుకొరకు కట్టినాం అనేటటువంటిది టాక్ వస్తుంది అన్నట్లు. నీవు పూజించబడడానికి పోయినాక నీకేం గతి? నీ పూజ అందుకుంటేవి అందుకోకుంటేవి. ఇటువంటి కొట్లాటలు చాలా వస్తాయి అన్నట్లు. దేహం అనేటటువంటి అభిమానం ఉంచినంతసేపు ఈ కొట్లాటలు వస్తాయని చెప్పేసి తాండ్రు భూషణ నరసింహయ్యని ఏం చేసిందంటే, సమాధి లేకుండానే కాల్చేసిండ్రు. అప్పుడు ఏది లేకుంటది. ఇప్పుడు ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ ఏం చేస్తారంటే, టెస్టిమెంట్ రోజు వస్తుంది, ఆ రోజు అందరినీ లేపి ఆత్మతో మాట్లాడించి ఎవరేం చేసిందో దాని కర్మ ఫలితంగా మళ్ళా జన్మలు వస్తారు. వాడు చెదలు పెట్టిపోయినాక ఇంక రాదు. ఒక పేరు పెట్టుకొని వచ్చేసిందంటే మళ్ళీ రాదు. రాముడు గాని, రంగడు గాని, కృష్ణుడు గాని ఒకటేసారి వస్తుంది. అది ఒకసారి వచ్చిందంటే అది మళ్ళీ రాదు. అది అటువంటి క్రమం లోపల మనము పూజలు అనేటటువంటివి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. పెద్దలు భావించుకుంటాం మనము. ఎందుకంటే ఇప్పుడు తరగతులు ఉన్నాయి, తల్లిదండ్రులు ఉన్నారు, మనకు స్థూల దేహాన్ని ఇచ్చిండ్రు. గురువు గారు ఏమున్నదంటే, నీకు నిజమైనటువంటిది పరిపూర్ణ పరబ్రహ్మాన్ని తెలియజేస్తున్నాడు కాబట్టి ఎంత పెద్దది అది. అందుకొరకే నీవు పాదాలు కదా, నువ్వు ఎంతనో చెయ్యి ఎన్ని చేసినా ఎట్లా అనుకొని చేయాలి, ఏదనుకొని చేయాలి, ఎంత అన్యోన్యంగా ఉండాలి. ఇంటికాడ ఎప్పుడైతుందో వచ్చినప్పటి నుంచి కూడా మేము మా అయ్యగారిని సాగగలితే మా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండే, వెళ్ళిపోతున్నాడా అనేటటువంటిది, ఊరికి పోతున్నా అనేటటువంటిది. అటువంటి చింతన ఇప్పుడు ఎవరితో చూస్తలేదు నేను. బోధ విన్న తర్వాత గేట్కి వచ్చి సాగదోలాలంటే మాకు చాలా
ఇదే అనిపించేది, కళ్ళలో నీరు తిరిగి ఇంత బాధ కాదు అంత బాధ పడేది, వెళ్ళిపోతున్నాడు గురువు గారు అనేటటువంటిది. అదేవిధంగా ఈ కాలం లోపల ఏముందంటే బంధువర్గం కానీ ఏది కానీ ఇంటికి వస్తే చెప్పులు దాపెట్టు, అది దాపెట్టు, ఇది దాపెట్టు, బట్టలు దాపెట్టు, బస్సులు దాపెట్టు 2 రోజులు ఉండడానికే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇప్పుడు ఛాయ్ నీళ్ళు ముఖాన పోసి ఎంత తొందరగా లేచిపోతారు అనేటటువంటిది అందరి ఇళ్ళల్లో అదే వచ్చేసింది. అందరికీ కూడా ఈ కాలం ఎట్లయిపోయిందంటే అట్లయిపోయింది. మనం భయంకి చేస్తున్నాము, నాకు అర్థం కాదు ఏం చేస్తున్నాం, గురువు గారికి అయితే చేస్తున్నాము, అది సంతోషమైనటువంటి విషయమే. కానీ ఇంకా మనము దేన్ని తెలుసుకున్నాలే, ఎట్లా తెలుసుకోవాలి, గురు శిష్యులు అక్కడక్కడ అనేటటువంటిది ఏముందంటే వస్తువు ఒకటైనప్పుడు ఇప్పుడు దేవుడు ఎక్కడో లేడు, వెతుకుతా ఉన్నాం. ప్రతి ఒక్కరి లోపల ఉండి మాట్లాడించుతోడి దేవుడు. మీరు ఎన్ని భాషలు మాట్లాడుకున్నా అదే, ఎరకన్నా అదే, జ్ఞానం అన్నది, ఏదన్నదే. వేదాలని చెప్పినవి బ్రహ్మం అన్నది, అది నిరాకారం అని చెప్పినాయి. ఎందుకు దిగజారేసినటువంటి వాళ్ళు ఏం చేస్తామంటే శాస్త్రోపానాలు ఇవన్నీ చేసినటువంటి వాళ్ళు మనమే 2-3 పేర్లు పెట్టుకున్నాము, ఆత్మని పెట్టుకున్నాము, చైతన్యం పెట్టుకున్నాము. ఇట్లా చైతన్యం అనే చదవడానికి చదువుకుంటూ వచ్చి తెల్లారు చదువుకుంటూ వస్తాం. అన్ని పేర్లు పెట్టుకున్నాం, ఎన్ని పేర్లు ఉన్నా అన్ని పేర్లు పెట్టుకున్నాం. ఆ విధంగా పేర్లు పెట్టుకొని ఉన్నటువంటి వస్తువు ఏది అంటే ఒకటే వస్తువా, ఒకటి పోయేది ఉన్నది, ఒకటి వచ్చేది ఉన్నది. మొదలచలం నెరిగించదు తమగా లేని ఎరుక వివరించబై తుదకెరుకను విడిపించదా మదిలో నా మాట నవి మరిగెట్టువేని చించలబుద్ధి మానేటువంటి. నిన్న కూడా 2-3 రంగడిపల్లెలు ఏంటంటే ఒకప్పుడు చెప్పినటువంటి ఉపన్యాసాన్ని మక్కి కొంచెము ఇట్లా 2 అక్షరాలు కళ్ళిచ్చి దాన్ని మాడిఫై చేసి చెప్పినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ద్రష్టలు మొదలు కనిపెట్టినటువంటి వాడు, పేటెంట్ తీసుకున్నటువంటి వాడు చాలా మంది ఉంటారు. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఉన్నారు. ఒక వస్తువుని మొదలు సెల్ ఫోన్ కనుక్కున్నటువంటి వాడు, బల్బు కనుక్కున్నటువంటి వాడు, మైక్రోఫోన్ కనుక్కున్నటువంటి వాడు చాలా గొప్పవాడు. వాడు ఎడిసన్ అలాంటి వాళ్ళు కనుక్కున్న తర్వాత కాపీ టు కాపీ ఎన్నెన్నో చేస్తాం. ఒక దాన్ని మనం రికార్డ్ చేసినాం కదా, దీన్ని లక్షల కాపీలు చేసి మనం ఇప్పుడే అమ్మవచ్చు. దాన్ని ఈజీ, చాలా మంది అంటే తెలుసుకోవడం అనేటటువంటిది, అనుకరించడం అనేటటువంటిది తప్పంట లేను. మనమంతా కూడా గురువులు చెప్తే వింటేనే, అందరూ బోధిస్తూ వింటేనే, 10 ఊళ్ళు తిరిగితేనే, 1000 సభలకు అటెండ్ అయితేనే ఈ మాటలు మాట్లాడుతున్నాం. మనం విని నేర్చుకోవడం అనేటటువంటిది తప్పు కాదు. అట్లా గురువుకు వచ్చినప్పటి నుంచి పోయే వరకు ఏ విధమైనటువంటి ఏం లేదు, మనం చేసినటువంటి పూజ అంతా మనం విచారణ చేసుకుంటే వచ్చినటువంటి మనకు బంధువులు వస్తే ఏ విధంగా చేస్తాము, వస్తే ఏం చేస్తాము, ప్రాంతాట లోపలికి పిలుచుకొస్తాము, ఒకరు చేస్తాము, కాలు కడుగుతాము, కొంచెము అప్పటికప్పుడు నిమ్మకాయను అది ఇచ్చేసి చదువు తీరుస్తాం. తర్వాత వంట ప్రయత్నం చేసేసి గట్టిగా తినబెడతాము, స్నానాలు, వస్త్రాలు ఇవన్నీ చేసినటువంటి. అంతకన్నా మిక్కిలు ఏం లేదు పూజల. మనం ఎన్ని విధాలుగా చేసిన ఇప్పుడు తినటానికి ఉన్నది, నువ్వు గంటల తరబడి మరి నైవేద్యం అన్నప్పుడు ఇంత ముక్క నోట్లో పెట్టు, దానికి ఏం తప్పు ఉన్నది. పానీయం అన్నప్పుడు గ్లాస్ నీళ్ళు, ఇదేమో ఇట్లా చేస్తున్నాం. అదే ఇప్పుడు కొట్లాడేటటువంటి ఎద్దులన్నీ వాటిని హింసిస్తున్నాము, బసవన్న ఉన్నట్లు పోయి చెప్పేస్తున్నాం మనం వరాలి అంటని. మరి అది బసవన్ననే, ఇది బసవన్ననే. మరి ఇది అంతే అవుతున్నది. వాచ్యార్థంతో ఎదిగేటంత ఇది లేదన్నట్లు. అంటే ఇవి చెప్పినటువంటి విషయాలు నగ్న సత్యాలు మీరు అంతా అర్థం చేసుకుంటారని చెప్తున్నాను నేను, మన మనసులని చెప్తున్నా నేను. వేరే ఉద్దేశం నాకు కించపరచాలి, వాళ్ళకి ఇది కావాలి, అది కావాలి, దీనికి తక్కువ కావాలనేటటువంటిది కాదు. మన లోపాలు నేను ఒకరికి చెడిపోతా అనుకో, అదే వెనకటికి చెప్పినటువంటి అష్టాక్షరి మంత్రంని నేను విని మైకెత్తి చెప్తే నేను ఒక్కరిని పాపాల పట్టుకోవచ్చు, కానీ విన్నోళ్ళంతా ఓం నమో నారాయణ అనేటటువంటి మంత్రం విన్నా వాళ్ళు బాగుపడతారు అనేటట్టు ఉద్దేశం నాది కూడా. అంటే నేను నన్ను కాదనొచ్చు, అవునొచ్చు, రేపు పోయి తిట్టుకోవచ్చు, కానీ రియల్ గా జరిగేటటువంటి విషయాలు ఏమున్నాయంటే మనకి ఈతిగా ఉన్నాయి. ఉండేటటువంటి దానికి నీకు అన్యంగా నీకు లేదు, ఇంకొక వస్తువు లేదు. నీవెన్ని తీవ్ర తీర్పులుగా పెట్టచ్చు, చైతన్యమను, రాముడను, రంగడను, రమాపతను, భారతను, ఏదన్నాను. నీ లోపల విలువైనటువంటి ఈ దేహమే దేవాలయం. ఈ దేవాలయం లోపల ఉండేటటువంటి వాడే చైతన్యం. దాని దీనికి భేదం చెప్పేసి మతాలన్నీ నాశనం పట్టిస్తున్నాయి, నానా విధాలుగా తిప్పలు పెడుతున్నాయి. అది తెలుసుకునేటటువంటి వస్తువు ఒకటి కదిలే వస్తువు, ఒకటి కదలని వస్తువు. కదిలే వస్తువుకు మనం ఆత్మని పెట్టినాము, శివరామ దీక్షిత అతి తెలుగు లోపల ఎరుకని పెట్టినాడు.
అట్లా మరి ఉన్నది ఎట్లా ఉందంటే సకల దేశాలయందు సకల కాలాలయందు సమస్తమైనటువంటి వస్తువులయందు ఉన్నది, మొదలుకొనలేక చెల్లించక తనకు తాను ప్రసిద్ధమై ఉన్నది. ఇక్కడ ఇల్లు కట్టక ముందు అదే ఉండే, ఇల్లు కట్టిన తర్వాత అదే ఉండే, మనం పుట్టక ముందు అదే ఉండే, ఇప్పుడు పుట్టినందుగా అదే ఉంది, మనం పోతే కూడా అదే ఉంటది. ఒక్క విషయంని ఎంత ప్రొలాంగ్ చేసి చెప్పినా ఆలిని అమ్మ 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 అంటే అమ్మ అయిపోతుందా? చాలా తేడా ఉంటుంది. అమ్మకి తేడా ఉంటుంది, ఆలికి తేడా ఉంటుంది. ఎన్నిసార్లు పోయినంత మాత్రాన ఆ గుణాలు రావు, ఆ దయాలు రావు, ఆ కథలు రావు. మరి లేనటువంటి విషయాన్ని నువ్వు ఎంత సాగదీసి జోసి పెడితే దానికి ఏం వెళ్తుంది? వరపట్లు ఏం చూసి ఉంటుంది? నానవలసిన బియ్యంలోనూ దాంట్లోనట్లయితే ఏమన్నా చూసి ఉంటుంది. ఎల్లని దాన్ని పట్టుకొని మనము తెలిసిన విషయాన్ని అనవసరం విషయాన్ని గంటల సేపు చెప్పినా వేస్తే, సారవంతమైనటువంటి దాన్ని దాట వేసి చెప్పినా వేస్తే. వానికి అర్థం కాలేదు, వాడు ఫెయిల్ అయిందంటే నా బాధ్యతనే. పిల్లాడు ఫెయిల్ అయిందంటే నేను చెప్పలేదనేదే కదా. వాడు ఎక్కడెక్కడ పోతాడు? నేను 300 రోజులు స్కూల్కు వచ్చిండు, 225 రోజులు వచ్చేసిండు. మరి ఒక రోజు అన్న విన్నాడు కదా. విన్నప్పుడు వాడికి కనీసం పాస్ మార్కులన్నా రావాలి కదా. నువ్వు క్లాస్ రాకటే, ఫస్ట్ క్లాస్ రాకటే ఏమైతే మనం ఏమొచ్చేసినాము? గురువుని చేరుకున్నాం. ఒక కథ చెప్తుంది మా అయ్యగారు. వాక్యంని, గురువాక్యంని మనం ఎట్లా పెట్టుకున్నామంటే చెప్తుండే, ఒక పిడికలు శనగలు ఇచ్చేసి గురుగారు దేశకరణం పోయిండు. నేను వచ్చే వరకు బాగా భద్రంగా పెట్టుకోండి అని ఈయనకు పెట్టి 40కి ఇచ్చిండు. ఒక తెలివిగల్లోడు ఏం చేసిందంటే ఆ శనగల్ని 4 కొత్త బట్టలు తీసుకొచ్చేసి కట్టి దానికి తాళ్ళు కట్టి ఇంట్లో పెట్టిండంట. ఇంట్లో పెడితే మళ్ళీ వచ్చే వరకు ఉంటాయనైనా నువ్వు ఎన్ని పెట్టెలు పెట్టు, ఎన్ని సీల్ చేసి పెట్టు, అవి పోతాయి, కూర్చోబెట్టిపోతాయి. మరి మన శ్రద్ధ ఏమి ఉండాలంటే దాన్ని ఒక భూమిలో వేసి దాన్ని ఉండబోయి మళ్ళా కిలో జమ చేయడము, తర్వాత ఒక కొంచెం అడ్డడో తయారు చేసుకొని మళ్ళీ వచ్చే వరకు సంచి తయారు చేసి ఇక నాయన మీరు ఇచ్చినటువంటి ఇవి అని మనం చూపించాలి. వాక్యం ఇచ్చిందైనా ఆ వాక్యంని మనం ఏ విధంగా పాలితం చేసుకుంటున్నాం? స్వల్పమపి దీపకమిక బహుళం నాశయత్తమా. మన అజ్ఞానమైనటువంటి ఎన్ని చూసినటువంటి అజ్ఞానాన్ని ఈ గురువాక్యంని అగ్గిపుల్లలాగా కొంచెం మనం ముందర పెట్టుకొని ఆలోచన చేయాలి. అప్పుడు ఆ చీకటి అంతా పోతుంది. అంతవరకు పోదు. వచ్చిండు వినాలి, ఎంత వినాలో అంత వినాలి, అంత శ్రద్ధతో వినాలి. వాక్యం అనేటటువంటిది చాలా సూక్ష్మమైనటువంటిది. అయినా సప్తకోటి మహామంత్రాల లోపల ద్వాదశి షోడశి అనేటటువంటి మంత్రాలే మనకు జన్మని తీసేసేటటువంటి రకాలు. ఈ తటిమ ఎన్ని ఒక్క అక్షరం మొదలుకొని 54 అక్షరాల వరకు మంత్రాలు ఉన్నాయి. పేజీలు ఉన్నాయి, గ్రంథాలు ఉన్నాయి, మూత గ్రంథాలు ఉన్నాయి. అన్ని మంత్రాలే అనబడతాయి. మాటనే మంత్రం. ఇప్పుడు దేహం రాసి పెట్టిందంటే నేనే మూలంలో గుర్తు. ఇప్పుడు ఇంకా కొన్ని ఏంటంటే ఇప్పుడు మంత్రం తెచ్చిండు, శరీరం అయితే ఆలోచన ఏ అవసరం లేదన్న ఆయన పోతుంది. ఇది నశ్వరమైనటువంటి వస్తువు. నీవెంత పోసి పెట్టుకున్నా ఇప్పటి చెంగల్లాగానే పోయేటటువంటి వస్తువు అనేటటువంటి మనకు తెలుసు. పోయేదాని మీద ఎందుకంత నీకు ఇది? ఎన్ని రోజులు అయితే ఉన్నందులో ఉండు, ప్రేమతో ఉండు, కడుగు స్నానం చేయి, తిను, ఆచార పద్ధతులు వాడబెట్టు. ఇప్పుడు జయలలిత ఇటువంటి ఇల్లు 10 ఇళ్ళు నింపిండే బంగారం. రామారావు నింపిండే 2-3 ఇళ్ళు, యాక్టర్లు నింపింది. ఎవరితో కూడా ఎంతమంది ఉన్నా కూడా మనము ఒక్క నిమిషం అంటే మనం దాటి ఉండలేము. పోయేది మనకు తెలుస్తుంది. తాత్కాలికంగా యాక్సిడెంటల్ గా చెప్తే నేను ఒప్పుకుంటా గానీ ఇది ఎన్ని దినాలు ఉంటుంది, దీంట్లో ఉల్లిగడ్డ ఎంత ఉంది, ఎన్ని పొరలు అయిన తర్వాత ఉంటది, ఎంత వీక్నెస్ అవుతున్నది, ఏమున్నది అనేటటువంటి మనకు అందరికి తెలుస్తుంది. ఈ విషయం అనేటటువంటిది తెలుసు అంటే అది తెలుస్తుంది. అది మన లోపల ఎంత ఉందో, శ్వాస ఎంత కూర్చున్నాం, ఎంత ఈడుస్తున్నాం, మన శరీరం ఎంత పట్టుతో ఉంది, నీ IBM ఎంత ఉంది అనేటటువంటిది మనకి తెలుస్తుంది. యాక్సిడెంట్ అయితే చెప్పలేము అది. కానీ మనం వచ్చినటువంటి పనిని వదిలిపెట్టి చేసినాం. నా స్పీడ్ గా ఉంటాయి, మాటలు స్పీడ్ గా ఉంటాయి, ఉంటుంటాయి. ఎన్ని నిమిషానికి ఎన్ని పదాలు రావాలో అన్ని వస్తుంటాయి. 160 పదాలు దాటేస్తుంటాయి. ఆ విధంగా వస్తుంటాయి నాకు. అయితే మనం ఎంత గ్రహించడం అనేటటువంటి దాన్ని ఇప్పుడు లోకాలన్నిటినీ పైకి చూపించేసి మనల్ని మాయ చేస్తున్నారు. స్వర్గ నరకాలు అనేటటువంటివి ఇవన్నీ కూడా ఇవన్నీ పైకి ఉన్నాయనైనా లేవు. అన్ని ఊదేసిన బెలూన్ల లాగానే ఉన్నాయి. కింద కాలే, మీన కాలే, అన్ని కాలే. ఒక దాని నుంచి ఒక దానికి ప్రయాణం చేస్తున్నాం అంతేగాని పైకి చూపిస్తే పైకి బతకది, కిందికి చూస్తే కిందికి బతకది. ఏడ బతికేటట్లు లేదు. ఈడ కొంచెం అవకాశం ఉన్నందుకు ఈ భూమిని బతుకుతున్నాం.
అంతేగాని ఎక్కువ అనేటటువంటిది ఎక్కలేదు. ఇప్పుడు నిద్రలు రాసి ఎందుకు నాయన మీరు పాత పద్ధతులు మీరు మానండి. అదే 7 గంటలకు స్టార్ట్ చేయండి, 6 స్టార్ట్ చేయండి, 1 గంట లోపల ముగించుకోండి, 1 గంట లోపల విచారణ చేసుకోండి, 1 గంట లోపల తిని వెళ్ళిపోయింది. ఎందుకన్నా ఇప్పుడు నా బాధ్యత నేను చేస్తాను. ఇప్పుడు నేను వచ్చిన నేను 11 అయింది, ఇంటికి 12 అవుతుంది. 12 అయిపోయినాక రేపు దీని బాధ్యత రేపు అది ఉంచుతుంది. ఆ తెల్లారు ఇట్లా ఏదైనా ఇంట్లో పండుకోవచ్చు, కానీ మరి రేపు పనిపోతే తలకాయ ఊగవలసిందే, పండుకోవాల్సిందే. ఇటువంటివి ప్రకృతిని జయించినటువంటి వాడు ఎవరు లేడు. రామాయణంలో కూడా లక్ష్మణుడు పోతే, అడవికి పోతే ఊర్మిళాదేవి ఒక కొట్టింట్లో పండుకుంటది. ఆయన వచ్చినంత 14 ఏళ్ళు వచ్చినంత వరకు కూడా. అంటే ప్రకృతి పురుషులు అనేటటువంటిది బాకి తీసుకున్నది ఉండదు. రేపు మనం ఇదంతా నిజగాచినామంటే రేపు మనం పగులు నష్టమైతం అనేటటువంటిది నా పద్ధతి. ఇంకా మిగతా అంతా ఏం లేదు. మనకు అవకాశాలు ఉన్నాయి, వినియోగించుకోవాలి, చాలా వినియోగించుకోవాలి. మనం వాడుకున్నది నా సెల్లు కానీ, భూమి కానీ, పంచభూతాలు కానీ మనం వాడుకున్నది 1 పైసా కూడా కాలేదు. ఇంకా 99% తెలివందే ఉండదు. అంతా గ్రంథాల్లో కూడా తెలివంది చాలా ఉన్నది. మనం అన్ని రాసిన దాన్ని అన్నింట ఉరికితే మనం కాని పని ఇదంతా. మనం ఎంతవరకు శోధన అనేటటువంటిది నీ అంతటి నువ్వు ప్రశ్నించుకునేటటువంటి వరకు ఎవరో చేసి పెడతారు. అయ్యగారు బాగా చెప్పిపోయిండు, నేను చెప్పి పెడితే మీకు వస్తుందనేది కాదు. ఎవరి శ్రద్ధ వాళ్ళకు ఉండాలి. ఇది ఆధ్యాత్మికం మాత్రము ఒకరు నమ్మిలి పెట్టరా అన్నైనా. నీ ఆకలికి నీవే తినాలి, నీ ఆకలికి నీవు తింటే నీ ఆకలి పోతుంది, నీ నీళ్ళు తాగితే నీకు దప్పిక పోతుంది. విషయాలు అనేటటువంటి సూటి అని చెప్పేసిండు. ఇప్పుడు తారక మనసం అన్ని నేనైనా నీకు నిజం తెలిసిన తర్వాత నీకు నిష్ఠతో పని లేదు. నేను కొట్టేస్తున్నా. చాలా మంది దీన్ని ఒప్పుకోలేరు. నీకు పరిపూర్ణ భావన అయిన తర్వాత గురువు రివర్స్ తీసుకునేటటువంటి వాడు కాదు. నీకు వచ్చినప్పుడే అష్టమస్తక సంయోగం చేసి పరిపూర్ణంగా నీకు ఎరిగించిన తర్వాత నీకు జన్మరహితం అనేటటువంటి నీకు కలుగుతలేదు. ఇంకా ఆ దృఢం అనేటటువంటిది నీకు అయితే లేదు. వాస్తవానికి అప్పుడే అయిపోయింది. ఇన్ని ఎవరిలాగా వచ్చేసి వేరేలాగా వచ్చేసి అప్పించిన లేక వాపస్ తీసుకునేటటువంటి వాడు కాదు. నువ్వు తెలిసినట్లు ఆడబడితే నీకు తప్పకుండా అది అర్థమవుతుంది. జన్మ లేనటువంటి విషయం వస్తుంది. కాబట్టి నేను సమయం ఎక్కువ తీసుకున్నాను, వేరే వాళ్ళ కూడా ఇవ్వాలి కాబట్టి ఇంత